ఛానల్లో పనిచేయడానికి కెమెరామెన్ కావాలన్నారట. అవునయ్యా, ఏంటో నా దగ్గర వారం మించి ఎవడు పనిచేయడు. సర్లే ఎక్విప్మెంట్ తీసుకో. ఇప్పుడు ఏం వీడియో తీయాలి సార్? అడ్డదారిలో ఏదో ఒక వీడియో తీస్తాం, అది సెన్సేషన్ అవ్వాలి, వైరల్ అవ్వాలి, వ్యూస్ బాగా రావాలి, మనకి డబ్బులు రావాలి. పదా చెప్తా. ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఎక్సలెంట్. ప్రస్తుత రాజకీయాల గురించి మీ అభిప్రాయం ఏంటి? పర్ఫెక్ట్. అంత బ్రహ్మాండంగా ఉంది. వాడి బొంద అన్నీ మంచిగా మాట్లాడుతున్నాడు. ఆ వీడియో వేస్ట్, మనకేం ఉపయోగపడదు, డిలీట్ చేయి. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోస్ మీద నీ అభిప్రాయం ఏంటి? వాళ్ళకెవరికి యాక్టింగ్ లేదు, వాళ్ళకని నేనే బాగా చేస్తా. ఇదిగో అలా తింటూ ఆడుకుంటూ కాదు, కాస్త స్టడీగా కెమెరా చూసి మాట్లాడు. నేను రాకుండా అతని క్లోజ్ అద్ది. రాజకీయాల మీద నీ అభిప్రాయం ఏంటి? నేను పొలిటీషియన్ అయి దేశాన్ని మంచి చేస్తా. ఆహా, అంటే ఇప్పుడున్న వాళ్ళు మంచి చేయట్లేదు అంటున్నాడు. నేను అనలేదు. అన్నావులే, నాకు అర్థమైందిలే. కానీ మొన్న మధ్యన ఇక్కడ ఒక ఆయన చనిపోయాడే, ఆయన ఎలా చనిపోయాడంటావు? ఆయన మా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాడు కాబట్టి మా వాళ్ళు వేసేసి ఉంటారు. కట్ చేసి అతని నెంబర్ తీసుకునిరా. అతను ఎవరో అమాయకుల్లా ఉన్నాడు. ఈ వీడియో వల్ల అతనికి ఏదైనా రిస్క్ అయితే? అవుతుంది. అందుకేగా వాడి ఫోన్ నెంబర్ తీసుకోమన్నా. ఓ 2 రోజుల్లో ఏ రాజకీయ నాయకుడి అనుచరులు, హీరో ఫ్యాన్స్, జనమో వాడిని రోడ్డు మీద పట్టుకుని కొడతారు. అప్పుడు వాడిని మరొక వీడియో తీస్తాం. అది ఎలా ఉంటుందంటే, నాకేదో తెలుగు మాట్లాడాను, నన్ను అందరూ క్షమించండి, నేను ఇంకెప్పుడు మాట్లాడను, అలా ఉంటుందన్నమాట. ఆ వీడియో కూడా మనకి వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి. ఓరి దుర్మార్గుడా, ఒక విషయం గురించి ప్రతి మనిషికి మంచో చెడో ఒక అభిప్రాయం ఉంటుంది. అది వాడి పర్సనల్. అలా ఒక అమాయకుడి ముందు మైక్ పెట్టి జనం ముందు దోషులై నిలబెట్టడానికి నీకు సిగ్గనిపించట్లేదా? వృత్తి కోసం ప్రాణాలు అర్పించే జర్నలిస్టు చాలా మంది ఉన్నారా, కానీ సోషల్ మీడియా వచ్చాకే నీలాంటి బేవర్సోళ్ళు కూడా పుట్టుకొస్తున్నారు. నీలాంటి వాడిని జనమే రోడ్ల మీదకి లాగి కొట్టాలరా. చూడు, ఈ ప్రపంచంలో నువ్వు అవునన్నదాన్ని కాదని, కాదన్నదాన్ని అవునని పోట్లాడటానికి ఎవడో ఒకడు రెడీగానే ఉంటాడు. ఎవరో ఒకళ్ళు వాళ్ళ స్వార్థం కోసం మీ ముందు మైకులు తెచ్చి పెడితే మీ యూత్ తెలిసి తెలియకుండా మాట్లాడి కాంట్రవర్సీ అయ్యి మీరు రిస్క్లో పడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి.